మన భారతదేశానికే జాతీయ నాయకులుగా మహబూబ్ నగర్ జిల్లా నుంచి వెనుకబడిన ప్రాంతం పాలమూరు జిల్లా నుంచి కొండ్రువల్లి గ్రామంలో పుట్టినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి 1942లో జన్మించినాడు. మరి నిన్న అనగా 22 నాడు సాయంత్రం రాత్రికి తుది శ్వాస విడవడం, ఆయనకు 83 ఏండ్లు వయసు ఉండడం, అనారోగ్యంగా ఆయన మృతి చెందడం అనేది ఈ ప్రపంచంలో దిగ్భ్రాంతికి గురైనటువంటి అంశం. మరి ఈరోజు దాదాపు ఆయన విద్యార్థి దశ నుంచి కార్మికులు, కర్షకులు, రైతులు అన్ని రంగాల్లో పనిచేసి నల్గొండ జిల్లాలో 2 సార్లు ఎంపీగా గెలిచి మన ప్రాంతంలో చాలా ఉద్యమాలు నిర్మాణం చేసినటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం అనేది దురదృష్టకరం. మరి అట్లాంటి నాయకులుగా ఎదగడం, తర్వాత మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. మరి సరే, పుట్టడము చావడం అనేది తథ్యం, కానీ ఆయన సేవలు ఏదైతే ప్రజల కోసం చేసిండో చిరస్మరణీయమంటని చెప్పి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు నాడు ప్రజాసేవకే అంకితమైనటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి కుమార్ మనవడు సురవరం సుధాకర్ రెడ్డి గారు అనేక రంగాల్లో ఉద్యమాలు చేసి ప్రజా పోరాటాలకే అంకితమైనటువంటి వ్యక్తి. మరి ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఆయన కొంత అనారోగ్యం పాలు కావడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. మరి ఆయనలాగా ఈ ప్రపంచంలో గ్రామ స్థాయి నుంచి అందరూ కూడా ఎదగాలంటని చెప్పి మరి ఆయనకు ఉన్నటువంటి అంశాలు ప్రజా సమస్యలు ఏదైతే ప్రజా సమస్యల పైన అంకితమైనటువంటి వ్యక్తిని మనము ఈరోజు లేకపోవడం అనేది దురదృష్టకరమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో భారత కమ్యూనిస్టు యోధుడు, సిపిఐ పార్టీ జాతీయ నాయకుడైనటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు మరణించడం యావత్ ప్రపంచానికి అంతా కూడా ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మిత్రులారా, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ అసమానతల నిర్మూలన కోసము, ఆర్థిక సమానత్వం కోసము, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని వర్గాలు సమానంగా జీవించాలనేటువంటి ఒక సిద్ధాంతం కోసం జీవించినటువంటి గొప్ప యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు ఈరోజు మరణించడము యావత్ ప్రపంచానికి, తెలంగాణకు కాదు, యావత్ భారతదేశానికి కాదు, ప్రపంచానికి చాలా బాధాకరమైన విషయం అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము. ఎందుకంటే పేదలు ఎక్కడున్నా ఈరోజు కులం లేదు, మతం లేదు, వాళ్లకు కేవలము ఈరోజు కుల వర్గ సమానత్వాన్ని కోరుకున్నటువంటి వ్యక్తులు, ఆర్థిక సమానత్వాన్ని కోరుకున్న వ్యక్తులు ఈరోజు దేశంలో సమాన నిర్మాణం కోసము తన జీవితాంతం కూడా త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు సురవరం సుధాకర్ రెడ్డి మరణించడం, వారితో పాటు ఆయన మరణించినా కూడా నా యొక్క కిడ్నీలు కావచ్చు, నా కళ్ళు కావచ్చు, నా బాడీలో ఉన్నటువంటి అన్ని కూడా ఈ యొక్క పూర్తిగా తన కళ్ళను, తన శరీరాన్ని దానం చేసినటువంటి గొప్ప అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఇటువంటి గొప్ప మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఊళ్ళల్లో కావచ్చు, ప్రతి పల్లెల్లో కావచ్చు, ఈరోజు చిన్న వాటికి మనం అంతా కూడా లోనయ్యి చిన్న తాగుడుకు, డబ్బులకు, అన్నిటికీ బానిసై ఈరోజు చిన్న జీవితాలను నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు చదువుకున్నటువంటి మేధావులు ఇటువంటి సిద్ధాంత కర్తలను ఆదర్శంగా తీసుకొని సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక వికారాబాద్ జిల్లా తరఫున వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ వారి యొక్క ఆశయాలను, వారి యొక్క సిద్ధాంతాలను యువత కావచ్చు, ఈ సమాజం కావచ్చు ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను.